మన చిన్న చిన్న కుటుంబాల్లో కూడా అక్రమ సంపాదనకి అలవాటు పడిపోయి దేవుడు ఇచ్చిన ఉద్యోగంలో కావచ్చు, దేవుడు ఇచ్చిన దాంట్లో కావచ్చు, దీవించబడడానికి ప్రయత్నం చేయకుండా, ఉన్న దాంట్లో తృప్తి చెందకుండా ఏవో అడ్డు మార్గాల్లో వెళ్తా ఉన్నామే, అదే అక్రమం. ఆ క్రమం తప్పిన జీవితాన్ని నువ్వు జీవించిన రోజు నీ విషయంలో దేవుని ప్రేమ చల్లారిపోతుంది, మనుషుల ప్రేమ చల్లారిపోతుంది, అందరికీ నువ్వు లోకు అయిపోతావు. కాబట్టి ప్రభుబెట్లారా, దయచేసి దేవుని బిడ్డలమైన మనతో దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా, ముందు అక్రమము చేయవారులారా, దేవుని వాక్యం చెప్తుంది, లారా నా యొద్ద నుంచి తొలగిపోండి, గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్రజెన్స్ అంటాడు. నా దగ్గర నుంచి మీరు తొలగిపోండి, నా దగ్గరికే రావద్దు, మీరెవడో నాకు అవసరం లేదు. నువ్వు అక్రమం చేసుకుంటూ దేవుని సన్నిధానికి వస్తే దేవుడు ఇష్టపడట్లేదు. నువ్వు అక్రమం చేసుకుంటూ రియల్ లైఫ్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. సో బీ కేర్ఫుల్. అక్రమం చేస్తూ దేవుని సన్నిధానికి వచ్చి దొంగ ప్రార్థనలు చేస్తే, లేకపోతే ఉపవాస ప్రార్థనలు చేస్తే, కన్నీళ్ళు విడిచి ప్రార్థనలు చేస్తే, ఏవేవో చేస్తే దేవుడు ఇష్టపడడు. ప్రోబేట్ మన చిన్న చిన్న కుటుంబాల్లో